వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మెడికల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు మరి ప్రజావానికి ఎందుకు వచ్చారు మీరు? ఏంటి మీ సమస్య ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, రకరకాల వాళ్ళు నోటిఫికేషన్లు పడ్డప్పుడు అప్లై చేసుకొని రాత పరీక్ష కూడా అయిపోయింది, రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. కానీ దాదాపు సంవత్సరం అయిపోతా ఉంది, ఇప్పటి వరకు ఎవరికి జాబ్స్ ఇవ్వటం లేదు. ముఖ్యంగా 4 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు పడ్డాయి. ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, నర్సింగ్ ఆఫీసర్స్, ఏఎన్ఎంస్. సుమారు 6,229 పోస్టులకు గవర్నమెంట్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ గత 7 మాసాలుగా రిజల్ట్ ఇవ్వకుండా ఈరోజు రేపు అంటూ అందరినీ కార్యాలయాల చుట్టూ తిప్పుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఎలక్షన్ నోటిఫికేషన్ కోడ్ వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రజాభవన్కు మొత్తం ఈ 4 రకాల కేటగిరీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక జిల్లాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఈరోజు వచ్చి చిన్నారెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఈరోజు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే బోర్డు సెక్రటరీ గోపికాంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు. అలాగే సెక్రటరీ కూడా ఫోన్ చేసి తెలుసుకున్నారు. ఈరోజు వాళ్ళు చెప్పిన ఫైనల్ ఏంటంటే జూలై ఆఖరు నాటికి మేము ఈ నోటిఫికేషన్లకు సంబంధించినవన్నీ కూడా ఇస్తాము. అంటే ఎప్పుడు పడ్డది, ఎప్పుడు వీళ్ళు ఎగ్జామ్ రాశారు, ఎప్పుడు పడ్డది నోటిఫికేషన్? ఇంతకాలం మరి ఎందుకు పెండింగ్లో పెట్టవలసి వచ్చింది? టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు వీళ్ళు? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పోస్టులేమో 6,229 పోస్టులు ఉన్నాయి. కానీ వాస్తవంగా అప్లై చేసుకున్నది 1,00,000 మంది. ఎగ్జామ్ రాసింది 2023 నవంబర్లో రాశారు. అంతకు ముందు రాసిన వాళ్ళు, తర్వాత కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఏమున్నా దాదాపు 1 సంవత్సరం పైగా అయిపోతూ ఉంది. కానీ ఇప్పటికీ సంవత్సరంన్నర గడిచినా కూడా రిక్రూట్మెంట్ జరపకుండా కాలయాపన చేయడంతో అనేక మంది ఆందోళన చెందుతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ఖాళీ పోస్టులు ఉంటా ఉన్నాయి. వైద్య ఆరోగ్య సేవలకు ఆటంకం అవుతా ఉంది. ఇక్కడ రాసిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అందుకే ఈ సమస్యను త్వరగా పరిష్కారం చేయండి, ఎందుకు కాలయాపన చేస్తున్నారు, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి ఈరోజు అడగడం జరిగింది. వాళ్ళు ఈ నెలాఖరులోపు ఇవన్నీ క్లియర్ చేస్తామని అంటున్నారు. ఈ సమస్య పైన ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నాడు కదా, ఎప్పుడైనా కలిశారా? దీని అంశం పైన మెమరాండం కూడా మీరు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి అనేక సార్లు కలిశాము. జిల్లాల్లో మంత్రి గారు పర్యటన చేసినప్పుడు జిల్లాలో కూడా కలిశారు. ఎక్కడ జిల్లాకు పోతే అక్కడ జిల్లా కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చారు. సెక్రటరీ గారిని కలిశాము, ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చాము. అలాగే బోర్డు సెక్రటరీ గారికి ఇచ్చాము. దాంతోపాటు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు, అలాగే డైరెక్టర్లకు, అధికారులకు అసలు మెమరాండాలు ఇయ్యని వాళ్ళు లేరు. అందరికీ మెమరాండాలు ఇచ్చాము. అనేక సార్లు తిరిగి ఈ యొక్క ప్రజాభవన్కే సుమారు 10 సార్లు ఇచ్చుంటాం. కానీ ఈరోజు కూడా పరిష్కారం కాకపోయి రేపు ఎల్లుండి నోటిఫికేషన్ అంటున్నారు. కాబట్టి గట్టిగా దీన్ని సమస్యను తేల్చుకోవాలని చెప్పేసి ఈరోజు 100 మంది అన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఫైనల్గా ఈరోజు అధికారులు ఏడీ గారు, అటు చిన్నారెడ్డి గారు ఇద్దరు మాట్లాడి చర్చలు చేసి అందరికీ కామన్గా చెప్పారు. అంటే గత 2 నెలల కిందనే ఈ రిజల్ట్ ఇచ్చేస్తాము అని చెప్పేసి కూడా ఒకసారి ప్రకటన రావడం అనేది జరిగింది. మళ్ళీ దాన్ని పెండింగ్ చేసారు. మళ్ళీ రేపు కూడా మీరు అంటున్నట్లు మీకు ఓ టైం ఇచ్చారు కదా, ఆ టైం కన్నా వస్తుందని మీరు ఆశిస్తున్నారా? మేము గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారంగా వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. గతంలో కూడా చెప్పారు, ఇదేసారి 10 సార్లు చెప్పారు. ఇప్పుడు కూడా ఆశ పెట్టుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిన దాన్ని మనం కన్సిడరేషన్ తీసుకోవాలి కదా. ఒకవేళ మోసం చేస్తే చేయొచ్చు, ఈసారి కూడా మోసం చేస్తే మాత్రం తిరుగుబాటు తప్పదు, ఉద్యమం తప్పదు. ఈ 100 మందిని తీసుకొని పోయి కోటిలోనో, సెక్రటరియట్లోనో, లేదా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందో, మినిస్టర్ గారి ఇంటి ముందో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి హెచ్చరిక చేయడం కోసం ఈరోజు వచ్చాం మేము. ఓకే, రైట్. ఇంకో విషయానికి వస్తే మరి బస్తీ దవాఖానాలలో నర్సులకు కూడా కరెక్ట్ వేతనాలు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. దాదాపుగా 3 నుంచి 4 నెలల పెండింగ్స్ ఉన్నాయి అంటున్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? ఈరోజు బస్తీ దవాఖానాలకు సంబంధించి ఇవన్నీ కూడా నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో జీతభత్యాలు ఇచ్చేటువంటి సిస్టమ్ మన గవర్నమెంట్ పెట్టుకున్నది. అందుకే NHMకు సంబంధించి ఉన్నటువంటి సిబ్బందికి ఒక కంటిన్యూయేషన్ లేకుండా ఇప్పటి వరకు, నిన్న రాత్రే కంటిన్యూయేషన్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఇటు 3 నెలల నుంచి 4 నెలల జీతాలు లేవు. వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. మెడికల్ ఆఫీసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, క్లాస్ 4 ఎంప్లాయీస్, సబ్ స్టాఫ్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కంటిన్యూయేషన్ లేదనే పేరిట ఇప్పుడు కాలయాపన చేశారు. ఇప్పుడు నిన్న జీవో వచ్చిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి జీవో ఆధారంగా ఇప్పుడు వెంబడి జీతాలు చెల్లించాలి. వెంటనే జీతాలు చెల్లించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. దాదాపుగా 19 నెలలు అయిపోయింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. అధికారంలో రాగానే వెంటనే వీళ్లకు పెండింగ్లో ఉన్న మెడికల్కి సంబంధించిన ఉద్యోగులను అందరినీ భర్తీ చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేయలేదు. గతంలో ఎన్నోసార్లు చెప్పింది రేపు మాపు అని రిజల్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇవ్వడం లేదు. ఈ మెరిట్ లిస్ట్ కూడా పెట్టలేకపోతుంది. కాబట్టి ఈరోజు కలిసాము. అంటే దాదాపుగా 10 సార్లు మేము ఇక్కడ ప్రజాభవన్కి అంటే
19 నెలల నుంచి 10 సార్లు వచ్చినాం, అంటే నెలకొకసారి వచ్చిన లెక్కలను మేము ఇక్కడ వచ్చినాం కానీ అయినా పట్టించుకోలేదు. ఈసారి ఫైనల్గా వచ్చినాం, కానీ ఇప్పుడు మాత్రం మెరిట్ లిస్ట్ పెట్టకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి మెడికల్కి సంబంధించిన వాళ్ళ ఆందోళన చేపడతాము, ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చేస్తాము అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. అవసరమైతే సెక్రటరియట్ ముట్టడి చేస్తామా, లేదంటే ముఖ్యమంత్రి ఇల్లుగా ముట్టడి చేస్తాము అని చెప్పేసి కూడా హెచ్చరించడం అనేది జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇప్పటికే బస్తీ దవాఖానలో నర్సులకు ఏ ఒక్కరికి కూడా 4 నెలల వేతనం కూడా 3 నుంచి 4 నెలల వేతనం రాలేదని కూడా ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. వాళ్ళకి కూడా వెంటనే వేతనాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ స్కూల్ ఫీజుస్ పెరిగిపోయినాయి. అంటే చిన్న కుటుంబాలు అవన్నీ, అంటే ఒక నర్సు ఉద్యోగం చేసే వాళ్ళకు నెల వేతనం వస్తే మాత్రము పూట గడవది, అంటే ఇల్లు గడవని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.